థ్యాంక్ యూ అన్న. నమస్కరిస్తూ మరి ఇంత వర్షం ఉన్నా కూడా ఈరోజు మాకు సమయం చేసినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాయకల్ పట్టణ మరియు మండలం నుండి చేసిన మా బీఆర్ఎస్ పార్టీ మా కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కరిస్తున్నాం. మరి ఈరోజు రాయకల్ పట్టణంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు అభివృద్ధి పనులపై మేము ఒకసారి విజిట్ చేసినప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఆ పనితీరు కనిపిస్తూ ఉన్నది. ఈరోజు ముఖ్యంగా రాయకల్ పట్టణానికి ఆడబిడ్డలందరూ బతుకమ్మ ఆడుకొని మంచిగా అక్కడ ఆటపాటలతోటి బతుకమ్మను నిమజ్జనం చేద్దామని చెప్పేసి మినీ ట్యాంక్ బండ్ అని చెప్పేసి దానికి పేరు పెట్టుకొని దాన్ని సుందరీకరణ చేయాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి బతుకమ్మ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి సహకారంతో జైత్యాల పట్టణానికి దాదాపు 25 కోట్ల రూపాయల నిధులను వెచ్చించడం జరిగింది. ఆనాడు కవితకి ఇచ్చిన ఈ పనులకే ఇప్పటి వరకు కూడా అవే పనులు మరి కొనసాగుతున్నది తప్ప ₹1 అంటే ₹1 ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ₹1 తీసుకొచ్చి రాయకల్ పట్టణాన్ని కానీ మండలాన్ని కానీ అభివృద్ధి చేసిన దాఖలాలు. ఎందుకంటే మినీ ట్యాంక్ బండ్ నేను విజిట్ చేసినప్పుడు అక్కడ కొంత పనులలో జాప్యం జరుగుతూ ఉన్నది. మరి ఆ పనులన్నీ కూడా వేగవంతం చేయాలి. అదేవిధంగా మున్సిపల్ భవనాలు కావచ్చు, మనకు ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉంటాయో అవి ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వారికి చేరువలో ఉండడానికి మరి ఆనాడు కవితక్క గారు ఇచ్చినటువంటి నిధులు అవి నిరుపయోగం కాకుండా మరి ఆ పనులలో వేగం పెంచాలి. వేగంతో పాటు నాణ్యత ప్రమాణాలు కూడా పాటించాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు మరి మొన్న మా పార్టీలో మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి, మా పట్టణ అధ్యక్షులు అనిల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి మా కౌన్సిలర్ సోదరులు అందరి పక్షాన కూడా మరి ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి కాబట్టి ఆ అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సిన బాధ్యత మరి మీ పైన ఉంటుంది. కానీ కవితక్క తీసుకొచ్చిన మీరు టీడీపీ నుంచి కూడా ₹1 అంటే ₹1 తీసుకొచ్చి పట్టణాన్ని కానీ మండలాన్ని ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలి. మరి ఏమన్నంటే అభివృద్ధి కోసం మాత్రమే నేను మరి పార్టీ మారినా అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో నిజానికి కూడా ఒక పదవి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఎవరు వచ్చినా ఒక ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ దిగిపోయిన తర్వాత మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి అభివృద్ధి పనులు అనేవి నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. దానికోసం పోవడం అనేది పూర్తిగా కూడా అది అసంబంధమైనటువంటి వాక్యాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి అనేది ఇవాళ ఏ పని చేస్తామో దాన్ని కొనసాగించేటువంటి ప్రక్రియ ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వానికి ఉంటుంది. ఇక్కడ ఒక కౌన్సిలర్ ఉంటే ఈ కౌన్సిలర్ దీన్ని పని ప్రారంభిస్తే దాని తర్వాత వచ్చే బాడీ వల్ల దానికి అంతే బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఆ ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రజల యొక్క అభివృద్ధి పట్టది. ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలు, మండల ప్రజల యొక్క అభివృద్ధి పక్కన పెట్టి కేవలం వారి యొక్క జేబు నింపుకోవడానికి వాళ్ళ సొంత ప్రయోజనాలకు వెళ్ళినట్టుగానే మాత్రం ఇక్కడ అందరికి కూడా కళ్ళకు గట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. అదే చిత్తశుద్ధి ఉంటే మరి ఇవాళ మీరు ఏదైతే అభివృద్ధి కోసం వెళ్ళినా అని చెప్పేసి మాట్లాడుతున్నారు, అదేవిధంగా అదే కాంగ్రెస్ వాళ్ళు అమలు చేసినటువంటి 6 గ్యారంటీలు అబద్ధం. కేసీఆర్ సార్ పెట్టినటువంటి పథకాలే మరి నిజమైనవి, అవే నిజంగా ప్రజలకు అందే సంక్షేమ ఫలాలని మీరు ఏదైతే ఆనాడు చెప్పి గెలిచిండ్రో మరి 6 గ్యారంటీలు అబద్ధం అన్నారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి గారు అనే ఈ పక్షపాతి వల్ల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మన జైత్యాల పక్షపాతి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు వారు మరి కళ్యాణ లక్ష్మి
కేసీఆర్ గారు ఇచ్చిర్రు. మొన్న చెక్కులు ఇచ్చిర్రు రాయకల్ మండలానికి వచ్చి, మరి ఇక టౌన్కి వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిర్రు. తులం బంగారం ఏమైందని చెప్పేసి మీ ఎలక్షన్లో మీరే మాట్లాడారు. మరి ఇప్పుడు ఆషాఢం అయిపోతుంది, మళ్ళీ శ్రావణం వస్తుంది, మళ్ళీ ముహూర్తాలు వస్తూ ఉంటాయి. మా ఆడబిడ్డలందరూ కూడా మరి ఇక్కడ మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ తులం బంగారం పట్టుకురావడానికి వెళ్ళిండా అని చెప్పేసి ఆడబిడ్డలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి అని అంటే అరే తులం లేకపోయే, మరి గెలిచిండు తులం తీసుకొస్తాడో మాసం తీసుకొస్తాడో అని చెప్పేసి ఆడబిడ్డలందరూ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ అవ్వతాతల పెన్షన్ అసలు ఆగమైపోయింది, ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కనీసం వాళ్ళు కడుపు నిండా అన్నం తిన్న మంది మేము వస్తున్నప్పుడు అల్లిపూర్లో కూడా చాలా వరకు రుణమాఫీ కాలేదని చెప్పేసి అందరు ఇళ్ళకి వస్తున్నారు, ఆ బ్యాంకుకి వస్తున్నారు, ఎవరికి కూడా సరిగా కాలేదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మరి రుణమాఫీ ప్రక్రియకు మరి ఈ రేషన్ కార్డు ఆంక్షలు పెట్టిర్రు, ఇంకా ఏవేవో ఆంక్షలు పెట్టిర్రు తప్ప మొత్తానికి కోత విధించాలి అనే ఒక ఉద్దేశం తప్ప పూర్తిగా మీరు అమలు చేస్తా అన్నటువంటి 6 గ్యారంటీల్లో 13 అంశాల్లో దాదాపు 8 అంశాలు పెట్టిర్రు కావచ్చు, కానీ మిగతా అంశాల గురించి కనీసం బడ్జెట్లో ప్రస్తావన లేదు, ఆ ఊసే లేదు. కాబట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలు, పేద ప్రజలందరికీ కూడా మరి సంపద సృష్టించాలి, పేదలకు వంచాలి అని చెప్పేసి ఆనాడే ఒక కేసీఆర్ గారి నినాదం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంగా ఉన్న ఇవాళ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజల పక్షంగా ఇవాళ అసెంబ్లీలో మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు. మరి ఏ పక్షమైనా కూడా ప్రతిపక్షమైనా మరి ప్రజల పక్షం అని చెప్పేసి కేసీఆర్ గారే మరి తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కాబట్టి మరి రాయకల్ పట్టణ కానీ మండల కానీ ప్రజలందరూ కూడా అందరికీ కూడా ఏ ఒక్క పథకం రాకున్నా, దేంట్లో నిర్లక్ష్యం వహించినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే వరకు మీ యొక్క సమస్యలు ఏదున్నా కూడా మీ పక్షాన, ప్రజల పక్షాన ఉండి వారి నాయకత్వంలో మేమందరం కూడా అండగా ఉండి పనిచేస్తాం, పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడ ఎమ్మెల్యే గారు పోయినంత మాత్రాన ఒరిగేది లేదు. అభివృద్ధి అన్నాడు స్వలాభం కోసం మాత్రమే వేరు. అందరు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మేము రోడ్డు పంట వేయడం అడుగుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఓటు వృధా అయిపోయింది, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి వేసినటువంటి ఓటు వృధా అయిపోయింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు వస్తారు కావచ్చు, కేసీఆర్ గారికి ఓటేసినట్టు నాకు పెద్ద బిడ్డగా పెన్షన్ ఇస్తాడని చెప్పేసి ఓటేసిన తప్ప ఈ విధంగా మధ్యలో వెళ్ళిపోతాడని చెప్పేసి అనుకోలేదు. ఇవాళ నా ఓటు వృధా అయిపోయిందని చెప్పేసి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఏదైతే ప్రజలు నమ్మి ఓట్లేసిండ్రో అదే నమ్మకంతో ప్రజల పక్షాన మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడతాం. పట్టణ కానీ మండల ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, అందరం కూడా ఐక్యంగా ఉందాం. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా, సైనికులుగా మళ్ళీ ఇవాళ మన మధ్యలో లేకపోయినా కవితక్క గారు కూడా మళ్ళీ వస్తారు. ఆనాడు 25 కోట్లు పెట్టి మీ యొక్క పట్టణాన్ని, మున్సిపాలిటీని చేసి ఇవాళ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి రాయకల్ను మున్సిపాలిటీ చేసి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 25 కోట్లు కేటాయించినటువంటి మరి మన యొక్క ప్రియతమ నాయకురాలు కవితక్క గారు, కేటీఆర్ గారు, అందరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రమణ గారు అందరం కూడా కలిసికట్టుగా మీ అందరి కోసం అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా కూడా మేము ఏ ఆపద ఉన్నా, ఏ సమస్య ఉన్నటువంటి ఉన్నా కూడా ఇక్కడ మా పట్టణ అధ్యక్షులు అనిల్ గారు ఉంటారు, అందరు కౌన్సిలర్లు కూడా ఉన్నారు ఇక్కడ. అదే కూడా మండలానికి సంబంధించి ఎంపీపీ గారు ఉన్నారు, ఎంపీపీ గారు, అదేవిధంగా మండలం నుంచి చాలామంది కూడా ఇష్టంపేట, అల్లిపూరు అన్ని గ్రామాల నుండి వచ్చారు. ఏ సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఫోన్ కాల్ చేస్తే మీ ముంగిట్లో వాళ్తాం, ఆ విధంగా మీకోసం పనిచేస్తాం. మేము ఎవరు కూడా అధైర్యపడద్దు, అండగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ